ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తుది దశకు చేరిందా? సుప్రీంకోర్టు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారా? 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన దానం కడియంలపై వేటు ఖాయమా? మిగిలిన 2 పిటిషన్లపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ల విచారణ చివరి దశకు చేరుకుంటోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ దానం నాగేందర్పై అనర్హత వేటు పిటిషన్ను విచారించనున్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వలస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్పై స్పీకర్ జాప్యం చేయడంపై కోర్టు మెట్లెక్కింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణ పూర్తి చేసి త్వరగా నిర్ణయం ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ స్పీకర్ విచారణను వాయిదా వేస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును సాగదీస్తుండటంపై సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టి స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తెలంగాణ సభాపతిపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వలస ఎమ్మెల్యేల కేసు విచారణను స్పీకర్ చేపట్టారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరగా ఈసారి సుప్రీంకోర్టు 8 వారాల గడువునిచ్చింది. ఈ సమయంలో స్పీకర్ 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గుడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు విచారణ పూర్తి చేశారు. వీళ్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. మిగతా ఎమ్మెల్యేల విచారణ కోసం మరోసారి సమయం కోరడంతో సీరియస్ అయిన సుప్రీంకోర్టు మరో 2 వారాల సమయం ఇచ్చింది. దీంతో మిగిలిన 3 ఎమ్మెల్యేల్లో కాల యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిని ఒకసారి, మరోసారి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను విచారించి పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మిగిలిన 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్ల వంతు వచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసు విచారణపై స్పీకర్ సాగదీత ధోరణి పట్ల సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరిగా 3 వారాల్లోగా తేల్చాలంటూ ఈ నెల 6న తేల్చి చెప్పింది. దీంతో ఫిబ్రవరి చివరి నాటికి దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణను పూర్తి చేసి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ దానం నాగేందర్ కేసు విచారణ చేపట్టనున్నారు. దానంకు పిటిషనర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ కార్యాలయంలో 11 గంటలకు కౌశిక్ రెడ్డిని, 12 గంటలకు మహేశ్వర్ రెడ్డిని దానం తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అటు రేపు కడియం పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. కడియం తరపు అడ్వకేట్లు పిటిషన్దారుడైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను 11 గంటలకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత హస్తం పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. దాంతో దానం నాగేందర్ తప్పించుకునే అవకాశం లేదంటున్నారు న్యాయ నిపుణులు. వేటు వేసే కంటే ముందే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సన్నిహితులతో చర్చిస్తున్నారట దానం. అలాగే కడియం గులాబీ పార్టీ నుంచి గెలుపొంది హస్తం పార్టీలో చేరారు. శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం చేశారట. ఇది కడియంకు టెక్నికల్ గా ఇబ్బందిగా మారుతుందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. అనర్హత వేటు నుంచి కడియం శ్రీహరి తప్పించుకోవడం కష్టమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువులోగా స్పీకర్ విచారణ పూర్తి చేసి తుది తీర్పు ప్రకటించాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రపోజ్ చేసిన కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రజల్లో నెలకొంది.